శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 62వ సంచిక ఆగస్టు 1952లోని 3వ కథ అపూర్వ సౌధం. ఇది 8వ భాగం. మొదటి 7 భాగాలు విని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. దేవసింహుని జాడ కోసం శక్తిసింహుడు ఎలాగో అపూర్వ సౌధం చేరుకోవటం, అయితే తలవని తలంపుగా అది మాయమై పరివారం పక్షులుగా ఎగిరిపోయి శ్రమ వృధా కావటం, ధైర్యం విడువక అతడు వెతుకుతూ పోయి ఒక పర్వత శ్రేణి చేరుకోగలిగినా దారి తెన్ను లేని ఒక పర్వతం కొసన ఆగిపోవలసి రావటం వరకు విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏమైనా సరే అవతలి గట్టు చేరుకొని ఆ కనిపించే దేవాలయం ఏమిటో తెలుసుకు తీరాలని పట్టుబట్టిన శక్తిసింహుడు అంతలోనే ఆలోచనలో పడ్డాడు. అనవసరంగా తొందరపడి ఈ ప్రయత్నంలో నేను ప్రాణాలు కోల్పోయానంటే ఇంకేముంది, కనుక కొద్ది రోజులు ఆలస్యమైనా మరో సులువైన మార్గంలో అక్కడ చేరే ప్రయత్నం చేయటం మంచిది అని అనుకున్నాడు. ఈ నిశ్చయంతో శక్తిసింహుడు వెనుకకు మరలి తను ఎక్కి వచ్చిన పర్వత శ్రేణి అంతా దాటి తిరిగి క్రిందకు చేరుకున్నాడు. అయితే అతను పర్వత శ్రేణి ఎక్కేటప్పుడు తన గుర్రాన్ని దిగువన వదిలేసి వచ్చాడు. అది ఎటుపోయిందో ఏమో, ఇప్పుడు అక్కడ లేదు. చేసేది లేక శక్తిసింహుడు కాలినడకనే బయలుదేరాడు. ఇక దేవసింహుడి సంగతి చూద్దామా. దేవసింహుడు తిరిగి తన భవనం చేరుకునేసరికే భవనం మాయమైపోయే. దిగువన మాత్రం మంత్రి, ఆస్థాన వైద్యుడు ఉన్నారు. ఈ మాయ దేవసింహుడికి అర్థం కాలేదు. భవనం ఏమైనట్టు? క్రిందికి దిగి వెళ్ళి వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో, అంతకు తప్ప మరో మార్గం లేదు. అందుచేత క్రిందకు దిగాలని నిశ్చయించుకున్నాడు. కానీ చిత్రం, మాయ విమానం క్రిందకు దిగటానికి బదులు ముందుకు పోసాగింది. ఈ మారు ఎలాగైనా దేవసింహుడికి నమ్మిక కలిగించి తమతో తీసుకుపోవచ్చునని ఆశపడిన మంత్రికి, వైద్యునికి ఇలా జరగటం నిస్పృహ కలిగించింది. విమానం వైపే చూస్తూ వారు నిలబడిపోయారు. దేవసింహుడి విమానం వెళ్ళి ఎత్తైన ఒక పర్వతం మీది దేవాలయం ముందు ఆగింది. శక్తిసింహుడికి లోగడ కనిపించిన దేవాలయమే ఇది. విమానం ఆగటమేమిటి, దేవాలయం ముందు వృద్ధురాలు ప్రత్యక్షం కావటమేంటి, రెండు ఒక్క మారే జరిగినాయి. దేవసింహుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఈ చిత్రమేమిటని అతను వృద్ధురాల్ని అడగబోయేటంతలో ఆమె దేవసింహుడిని ఎత్తుకుని ఆలయంలో ప్రవేశించింది. లోపలకు వెళ్ళాక దేవసింహుడు అడిగాడు, అపూర్వమైన మన సౌధం ఏమైంది? ఈ దేవాలయం ఏంటి? ఇంతకాలము నా అదుపాజ్ఞలలో ఉంటూ వచ్చిన విమానం ఇవాళ ఇలా అడ్డు తిరగటానికి కారణమేంటి అని ఇన్ని ప్రశ్నలకు వృద్ధురాలు ఒకే జవాబుగా, ఇవన్నీ నువ్వు అడగకూడదు. అక్కడికంటే ఇక్కడే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే కొంతకాలం వరకు నీవు విమానంలో బయటికి వెళ్ళకూడదు. అందుచేత ఇక్కడనే ఉండి కులాసాగా కాలం గడుపుతూ ఉండు. నేను వచ్చి చూసిపోతూ ఉంటాను అని చెప్పి ఊరుకుంది. ఇలా అంటూనే వృద్ధురాలు దేవసింహుడి వద్దనున్న మాయ విమానం తీసుకుంది. చూస్తూ ఉండేటంతలో అంతటి పెద్ద దొప్ప ముడుచుకుపోయి చిన్న బంతిలాగా తయారైంది. ఆ బంతిని ఆమె దేవసింహుడి చేతికిచ్చి, దీనిని భద్రంగా దాచి ఉంచుకో అని చెప్పి మాయమైంది. వృద్ధురాలు వెళ్ళాక దేవసింహుడు మెల్లిగా ఆ దేవాలయం అంతా కలియ తిరిగి చూశాడు. బయట నుండి చూడ్డానికి అది దేవాలయంలాగే ఉన్నప్పటికీ లోపల ఎన్నో చిత్రాలు కనిపించినాయి. ఒక చోట రకరకాల పక్షులు కిలకిలమంటూ ఎగురుతున్నాయి. మరొక చోట లేళ్ళు, దుప్పులు మొదలైన సాధు జంతువులు కనిపించినాయి. ఇంకా లోపలికి పోగా భయంకరమైన సర్పాలు బుసలు కొడుతూ నేలపైన తిరుగాడుతున్నాయి. మరొక చోట గోండ్రు పెడుతూ సింహాలు, పెద్ద పులులు తిరుగుతున్నాయి. వీటన్నింటిని చూసి దేవసింహుడు భయపడనే లేదు. అవన్నీ మామూలు ఆట వస్తువులేనని అనుకొని వాటి మధ్య నిర్భయంగా తిరగసాగాడు. చిత్రమేమిటంటే అవి కూడా దేవసింహుడి జోలికి పోకుండా తమ మానానవి తిరుగులాడుతున్నాయి. దేవసింహుడు ఈ చిత్రాలన్నీ చూసుకుంటూ పోగా ఒక చిన్న పూల తోట కనిపించింది. దాని మధ్యన సరిగ్గా తనకు ఈడు జోడు అయిన ఒక చిన్న కుర్రవాడు ఉల్లాసంగా ఆడుకుంటున్నాడు. ఈ కుర్రవాణ్ణి చూడడంతోనే దేవసింహుడి ప్రాణం లేచి వచ్చింది.
ఆ కుర్రవాడెవరో తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. చరచరా పాక్కుంటూ వెళ్ళి, ఆడుకుందాం వస్తావా అని అడిగాడు. అలాగా, మరి నాతో సరిగ్గా నువ్వు పరిగెత్తలేవుగా అన్నాడు ఆ కుర్రవాడు దేవసింహుడి కాళ్ళ వంక జాలిగా చూస్తూ. ఇన్నాళ్ళు ఆటపాటల్లో దేవసింహుడు తన అవిటికాళ్ళ సంగతే మర్చిపోయాడు. తాను కుంటివాడిననే ధ్యాసే లేదు. కానీ ఇప్పుడు ఈ కుర్రవాడు ఇలా అనటంతో తను అవిటివాడిని అన్న సంగతి మళ్ళీ గుర్తురాగా ఒక్కసారి దుఃఖం పొర్లుకొనొచ్చింది. ఇది చూసి ఆ కుర్రవాడు, ఎందుకేడుస్తావు? పర్వాలేదులే, రా ఆడుకుందాం అంటూ దేవసింహుణ్ణి ఓదార్చాడు. అప్పటి నుంచి ఆ కుర్రవాడితో చేరి హాయిగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు దేవసింహుడు. ఇలా ఉండగా ఒకనాడు వృద్ధురాలు ఇచ్చి వెళ్ళిన ఆ బంతితో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అది రివ్వున దేవాలయం దాటి దూరాన పడిపోయింది. ఎంతో భద్రంగా దాచుకోమని చెప్పిన వృద్ధురాలిచ్చిన బంతి ఇలా పోవటంతో దేవసింహుడు దుఃఖించాడు. అది చూసి తోటి కుర్రవాడు, పోతే పోయిందిలే, ఇంత మాత్రానికి ఏడుస్తావేం అని ఓదార్చబోయాడు. వృద్ధురాలు చెప్పిన సంగతి వెల్లడించితే తన అజాగ్రత్త బయటపడిపోతుందేమోనని సిగ్గుపడ్డాడు దేవసింహుడు. అందుచేత బంతి సంగతి అంతటితో వదిలేసి మళ్ళీ ఎప్పటిలా ఆ కుర్రవానితో చేరి ఆడుకోసాగాడు. కొంతకాలం గడిచింది. శక్తిసింహుడు అష్ట కష్టాలు పడి ఎలాగైతేనేమి ఆ దేవాలయం దరిదాపులకు వచ్చేశాడు. త్రోవలో కుర్రవాళ్ళు పారవేసుకున్న ఆ బంతి కంటబడి దానిని తీసుకొని పరిశీలనగా చూశాడు. దానిలో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. అయినా ఎందుకైనా మంచిదని తీసి తన వద్ద భద్రపరుచుకొని దేవాలయం ఉన్న పర్వతం ఎక్కసాగాడు. మరి కొద్దిసేపటికల్లా శక్తిసింహుడు దేవాలయ ద్వారం వద్దకు చేరుకున్నాడు. అయితే తలుపులు మూసి ఉన్నాయి. తెరవటానికి వీల్లేకపోయింది. ఏమీ తోచక తలుపు తట్టాడు. బదుల్లేదు. అలానే కాచుకొని కూర్చున్నాడు. అక్కడ మంత్రి, వైద్యుడు కొద్ది రోజులు దేవసింహుడి రాకకు ఎదురుచూశారు. కానీ ఏ జాడ కనిపించక నిరాశ చెంది అక్కడ ఉండి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నారు. మరునాడే ఆ చోటు వదిలి దేవసింహుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. కొద్ది రోజులు ప్రయాణం చేయగా ఒక చోట శక్తిసింహుడి అశ్వికులు తటస్థపడ్డారు. మంత్రిని వాళ్ళు ఆనవాలు కట్టారు. ఆస్థాన వైద్యుడు కూడా వెంట ఉండడం చూసి చకితులైనారు. మంత్రి పరమ దుర్మార్గుడని, కంటికి కనబడితే ప్రాణాలతో వదలవద్దని చెబుతూ వచ్చిన వైద్యుడు తనే మంత్రితో కలిసి ఉండటం విడ్డూరం కదూ. మరి ఇప్పుడేంటి చేయటం? ఒక్కసారిగా వాళ్ళ మనసులో ఆలోచనలు గిర్రున తిరిగినాయి. కత్తులు దూశారు. మంత్రి పైన పడబోయారు. వైద్యుడు అడ్డుకున్నాడు. తొందరపడకండి, మన మంత్రి నిర్దోషి. మనం తలచిందంతా అపోహ. దోషి ఎవరో తేలాలి. అందుకోసమే ఇలా తిరుగులాడుతున్నాం అని అన్నాడు. అందుకు అశ్వికులు, ఓహో అదా సంగతి. సరే, అసలు మేము వచ్చింది మహారాజా వారి కోసం. శత్రురాజు వచ్చి మన రాజ్యాన్ని చుట్టుముట్టాడు. వశం చేసుకునేటట్టున్నాడు. పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ప్రభు ఎక్కడా అంటూ పట్టరాని తమ ఆత్రం వెల్లడించారు. మంత్రి, వైద్యుడు ఆశ్చర్యపోయారు. శత్రురాజా, మన సిబ్బంది ఏమైపోయింది అని గద్దించాడు మంత్రి. అంతా కర్మ. సిబ్బందిలో 3 వంతులు మిమ్మల్ని వెతికి పట్టానికే దేశం నలుమూలకు తిరుగుతున్నారు. మిగిలిన కొద్దిమంది వల్ల ఏమవుతుంది అన్నారు అశ్వికులు. సరే, ఇప్పుడే బయలుదేరదాం. ముందు రాజ్యాన్ని రక్షించుకోవాలి అన్నాడు మంత్రి ఆవేగంతో. అలా కాదు, మీరు మీ ప్రయత్నం మీద ఇక్కడనే ఉండండి. నేను వీళ్లతో వెళ్ళి రాజ్యం నిలబడే మార్గం చూస్తాను అన్నాడు వైద్యుడు. సరేనన్నాడు మంత్రి. వైద్యుడు అశ్వికుల వెంట బయలుదేరాడు. అక్కడ దేవాలయం ముందు కూర్చున్న శక్తిసింహుడికి మరికొద్దిసేపటికల్లా ఒక చిన్న కునుకు పట్టింది. కునుకులో అతనికి ఒక కల వచ్చింది. తన రాజ్యమంతా అల్లకల్లోలమైపోయిందట. ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారట. ఈ అదను చూసి శత్రురాజు సైన్యంతో వచ్చి రాజ్యాన్ని చుట్టుముట్టినాడట. కలవరపడుతూ మేల్కాంచాడు శక్తిసింహుడు. చూడగా దేవాలయ ద్వారం ముందే ఉన్నాడు. ఇదంతా కల అని ఊహించాడు. కలగాసిన దృశ్యాలతో మనస్సు ఆవేదనాపూరితమైపోయింది. శక్తిసింహుడికి కలలంటే ఎంతో నమ్మకం. కలలో కనిపించినవి జరిగే ఉంటవని భయం కూడాను. ఈ భయంతో ఒక్కసారి రాజ్యం ఎలా ఉందో అని స్వయంగా తెలుసుకుంటే గాని స్థిమితం చిక్కేటట్టు తోచలేదు. లేచి 2 రోజుల కల్లా కొండ దిగువకు చేరుకున్నాడు.
విధి విరామం లేని శ్రమ ధమాదులతో శక్తిసింహుడు అలసిపోయాడు. ఇంతకాలము గుర్రం ఉండటం వల్ల ఎంత దూరం ప్రయాణం చేసినా కష్టం తెలిసి రాలేదు. ఇప్పుడు అడుగు పడటమే అసాధ్యంగా తోచింది. డస్సిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించేసరికి ఇట్టే నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో మళ్ళీ కలగన్నాడు. ఇందాకటి కల పూర్తి కాగా మళ్ళీ ఇలా స్వప్నావస్థలో పడ్డాడో ఏమో. కలలో విశేషాలు ఇవి: తాను కొండపైన దేవాలయం చేరుకున్నట్టు, తలుపులు తెరిచే ఉన్నట్టు, లోపలికి ప్రవేశించి వెళ్ళగా ఒక తోటలో 2 చిన్ని కుర్రవాళ్ళు ఆడుకుంటున్నట్టు కనిపించింది. ఆడుకుంటూ ఉన్న ఆ కుర్రవాళ్ళలో ఒకడు తన మేనల్లుడైనట్టు స్పష్టంగా కనిపించింది. ఎప్పుడైతే దేవసింహుడు కనిపించాడో, ఏమిటది, నా దేవసింహుడే అంటూ వానిని చేతుల్లోకి తీసుకోబోతుండగా మెలకువ వచ్చేసింది. ఈ స్వప్నంతో శక్తిసింహుడి ఆవేదన మరింత హెచ్చిపోయింది. ఏమిటి కలలు, ఈ విపరీతం? నా రాజ్యం శత్రురాజు చేతులలో పడబోతుందా? నేను చేతులారా తెగటేర్చిన దేవసింహుడు ఇంకా బ్రతికే ఉన్నాడా అనుకుంటూ ఒక వంక నిస్పృహతో, మరొక వంక ఆశతో మళ్ళీ ఒకసారి దేవాలయం చేరుకుందామని కొండపైకి బయలుదేరాడు. కొద్ది రోజుల్లో కల్లా కొండపైకి చేరుకొని దేవాలయం వైపు అడుగులు వేసేటంతలో తలుపులు తెరుచుకున్న శబ్దమైంది. శక్తిసింహుడికి ప్రాణం లేచి వచ్చింది. అటు చూసేసరికల్లా ఒక చిన్ని కుర్రవాడు దేవాలయంలో నుండి బయటికి వచ్చి చరచరా వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు బయటికి వచ్చే ఎంతలో ఆలయం తలుపులు ఎప్పటిలా మూసుకున్నాయి. శక్తిసింహుడు ఆ కుర్రవాణిని వెంబడిద్దామని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ కుర్రవాడు దేనికోసమో వెతుకుతూ ఉండటం కనిపించింది. శక్తిసింహుడు కుర్రవాణి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి, ఏమిటి వెతుకుతున్నావు అని అడిగాడు. మేము ఆడుకునే బంతి ఇక్కడెక్కడో పడిపోయింది అన్నాడు కుర్రవాడు. తన వద్దనున్న బంతి తీసి చూపుతూ, ఇదేనా అని ప్రశ్నించాడు శక్తిసింహుడు. ఆ ఇదే, దీనికోసమే మా నేస్తం ఏడిచి రాగాలెడుతున్నాడు అన్నాడు కుర్రవాడు. పాపం, మీ నేస్తానికి ఇచ్చి వద్దాం పద అంటూ శక్తిసింహుడు ఆ కుర్రవాడిని ఆప్యాయంగా ఎత్తుకొని దేవాలయం దిక్కుగా బయలుదేరాడు. శక్తిసింహుడికి చిక్కకుండా దేవసింహుడు తప్పించుకోగలడా? తిరిగి ఇప్పుడు ఒంటరివాడైన మంత్రిగతి ఏమవుతుంది? ఇంతకు శక్తిసింహుడి రాజ్యం శత్రురాజు వశమైపోతుందా? ఇవి మరికొన్ని చిత్ర సంఘటనలు వచ్చే నెల సంచికలో విందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.